ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపచేత నడిపించబడుచున్న మనము అందరము సంతోషముగా ఉన్నానని తలంచుచున్నాను. దేవుడు ప్రేరేపణ చేత దేవుని కృపను బట్టి ఈరోజు మనకిచ్చిన దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు నీవు చూతువని అతనితో చెప్పెను. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే అప్పుడే దేవుణ్ణి అంగీకరించి దేవుని యొద్దకు వచ్చిన కొత్తగా దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తితో ఈ మాట చెప్పబడిన సందర్భంలోనిది. అప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తితో ఈ మాట చెప్పబడింది. అతను యేసే దేవుని కుమారుడని, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని తెలుసుకున్నాడు. ప్రభువుతో సంభాషించిన తరువాత ఆ వ్యక్తి తెలుసుకున్న సత్యం ఇది. ఎవరైతే యేసును చూడాలని ఆశపడతారో వారు తప్పక ఆయనను చూస్తారు. మనం ఆయనను చూడకుండా కళ్ళు మూసేసుకుంటే మాత్రం గుడ్డివారం అయిపోతాం. నిజముగా ఇది చాలా విచారకరమైన విషయం. ఈనాటి సమాజంలో, సంఘములో అనేక మంది కళ్ళు మూసుకొని ఉన్నారు. అంటే మనోనేత్రములు తెరవని వారై ఉన్నారు. ఇంతవరకు యేసు ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు మన ఎడల జరిగించాడు. వాటన్నిటినీ మనం అనుభవించాం. గొప్ప కార్యాలు, వర్ణనాతీతమైన విషయాలు ప్రభువు మన ఎడల జరిగించాడు. అందు నిమిత్తం ఆయన నామాన్ని మనం స్తుతిస్తున్నాం. ఇంకా లోతైన అనుభవాలు, ఇంకా ఉన్నతమైన సహవాసం తన వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ఆత్మలకు ప్రయోజనం కలిగించే గొప్ప కార్యాలు, దేవుని శక్తి, ప్రేమ, జ్ఞానం గూర్చిన గొప్ప మర్మాలు మొదలైనవన్నీ కూడా దేవుని వాక్యంలో మన కోసం దాచబడి ఉన్నాయి. మనం ప్రభువునందుంచిన విశ్వాస పరిమాణం చొప్పున ఆ గొప్ప సత్యాలు మనం గ్రహించగలం. నిజంగా ఈరోజు ఈ సమయంలో దేవుని యందు నీవు ఏ విధంగా ఉన్నావో నువ్వు గ్రహించగలగాలి. ఆయన యందు నీవు ఉంచిన విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉన్నతముగా ఉందో నువ్వు గ్రహించగలగాలి. ఒకవేళ నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి నీవు గొప్ప గొప్ప సత్యాలు నువ్వు తెలుసుకుంటావు. సత్య దూరమైన సిద్ధాంతాలను వెంబడిస్తే అవి మనలను నాశనం చేస్తాయి. అయితే సత్యాన్ని చూసే శక్తి గల వారమైతే మాత్రం మనం దీవించబడతాం. మన కోసం పరలోకం తెరవబడుతుంది. మనుష్య కుమారునిలో ఆ మార్గం మనకు మరింత స్పష్టంగా కనపరచబడుతుంది. దేవుని దూతలు పరలోకానికి భూమికి మధ్య సంచరిస్తున్న దర్శనం మనలను బలపరుస్తుంది. కాబట్టి ఆత్మీయ విషయాలపైనే మనం దృష్టి నిలిపేలా మన కళ్ళు తెరచి ఉంచుదాం. ఆ విషయాలను ఇంకా ఎక్కువగా మనం చూడాలని ఆశించాలి. మన జీవితాలు శూన్యంలోనికి వెళ్లకుండా ఉండేటట్లు ఆయన వాక్యంలోనూ మనం విశ్వాసం ఉంచుదాం. మనం ఎప్పుడు ఫలించేవారిగాను, ఎదిగేవారిగాను ఉండాలి. పరలోకంలో ఘనత పొందిన విషయాలను మనం చూడాలి. వీటన్నిటికీ మించి మహాఘనుడైన దేవుణ్ణి మనం దర్శించాలి. మన దృష్టి ఎల్లప్పుడూ ఆయన మీద నుండి తొలగిపోకూడదు. ఎప్పుడైతే మనం వీటి యందు స్థిరముగా మన భక్తిని మనం కలిగి ఉంటామో అప్పుడే ఇప్పుడు వరకు మనం చూసిన గొప్ప కార్యముల కంటే ఇంకా గొప్ప కార్యాలు మనం చూస్తామని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఇప్పటి వరకు నువ్వు గొప్ప కార్యాలు చూడలేదంటే ఎన్నో అద్భుతమైన కార్యాలు నువ్వు చూసుంటావు. కానీ వాటికంటే ఉన్నతమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించబోచున్నాడు.
కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి నిండు హృదయంతో ఆయన సన్నిధిని నీవు అనుభవించినట్లయితే ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ యందు ఏదైతే ఒక ప్రణాళికను ఏర్పాటు కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో ఉత్తమమైనది ఉన్నతమైనది అయిన గొప్ప కార్యం నీ ఎడల ఆయన జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.